బ్రహ్మారెడ్డి గారి పత్రిక ప్రకటన చూశాను. పాపం పండింది పిన్నెల్లి సోదరులకి, అందుకే జైలుకు పోతున్నారు అని. చాలా దురదృష్టకరం ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అన్యాయంగా మర్డర్ కేసులో ఇరికించడమే కాకుండా కోట్లలోని కూడా ప్రభావితం చేస్తూ ఈ రోజున చెయ్యని ఘటనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గారిని జైలుకు పంపిస్తున్నారు. పల్నాడు ప్రాంతం ఎంతో రాజకీయం చూసింది. ముఖ్యంగా గత 40-50 సంవత్సరాలు, 83 నుంచి చూస్తే మీరు బాంబు దాడులు చూశారు, రిగ్గింగులు చూశారు, మడ్డలు చూశారు, ఆ తర్వాత నక్సలిజాన్ని కూడా చూశారు. ఒప్పుకుంటా, కొన్ని గ్రామాల్లో ఆధిపత్య పోరు కొరకు ఒక పార్టీ వారు ప్రత్యర్థి పార్టీ వారిని మర్డర్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో లేవన్నట్లు. అటువంటి సంఘటనలో చేసిన వాళ్ళనే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ఆ యొక్క పార్టీ, తెలుగుదేశం కావచ్చు, ఆ రోజున్న కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యమైన నాయకుల్ని పెట్టేవాళ్ళు. కానీ ఈ 4-5 నెలల క్రితం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో చనిపోయిన వారు తెలుగుదేశం వాళ్ళు, చంపించింది తెలుగుదేశం వాళ్ళు. మొట్టమొదటిసారి ఈ ప్రాంత చరిత్రలో ఒకే పార్టీ వాళ్ళని చంపుకున్నా ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నాయకులు రామకృష్ణారెడ్డి గారిని, వెంకట్రామరెడ్డి గారిని పెట్టడం ఇది వాస్తవం. కేవలం పరువు పోతుంది, తాను రాజీ చేయలేకపోయాడు, నవ్వుకుంటారు, అబాసు పాలవుతారు ముఖ్యమంత్రి దగ్గర. ఈ రాష్ట్రంలోని బ్రహ్మారెడ్డి గారు తాను రాజీ చేయలేకపోయాడు, ఆ 2 వర్గాలకి ఆధిపత్య పోరు కొరకు వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య అనే వ్యక్తిని సర్పంచ్ పదవి ఆశిస్తున్న వెంకటరామయ్య మర్డర్ చేయటం నిజం. ఎవ్వరు పోయినా ఆ గ్రామంలో బచ్చాగాడైనా చెప్తాడు జరిగిన వాస్తవాలేంటో.